గుడి పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి వేదికను అలంకరించిన దాతలైన మా అక్క కూచుకుల్ల రేఖారెడ్డి గారు, అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా భారతి గారు, మాజీ సర్పంచ్ అవంతి గారు, వందే మాతరం మాధవరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన షాయన్పల్లి గ్రామ అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, నాయకులు, గ్రామ ఈ యొక్క పాఠశాలలో చదువుతున్న పిల్లలు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. మనం రోజు చూస్తున్నాం, పొద్దున లేస్తే ఈ యొక్క ధరణి ప్రాబ్లంతో ఒక్క అడుగు భూమి పోతే సార్ నాకు ఈ భూమి పోయింది, నా భూమి రావాలి, లేకపోతే నా భూమి వచ్చిందా, లేకపోతే వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్న కాలంలో పెద్దలు కూచుకుల్ల రేఖారెడ్డి గారు వారికి తండ్రి గారికి సంబంధించిన ఆస్తి మొత్తం షాయన్పల్లి గ్రామం అభివృద్ధి కోసమే దానం చేయడం జరిగింది. చేసిందా లేదా? మన అన్నం తిన్నారు, నిద్ర వస్తుందా? మౌనంగా కూర్చున్నారు అందరూ. అరే సప్పర్లు కొట్టండి, మీ ఊరికి ఎకరాలు ఎకరాలు ఇస్తుంటే మీరు సప్పర్లు కొడతలేరు. మేము కూడా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పడం జరిగింది, ఆరోగ్యం, గుడి, బడి, రైతులకు సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పింది. కానీ మా చుట్టాలు నాకంటే ముందే ఈ షాయన్పల్లి గ్రామంలో గుడికి, బడికి సంబంధించిన భూములు గాని వస్తువులు గాని ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి షాయన్పల్లి గ్రామం తరఫున, నాగర్ కర్నూలు నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరం ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ. కాబట్టి ఇదే ఎస్ఐ గారు సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా మా చుట్టాలు ఈ భూమిని ఈ ఊరి కోసం ఇచ్చింది కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మీరు ఇమ్మీడియట్ గా దాన్ని తీర్చిదిద్ది ఈ బౌండరీస్ ఎవ్వరు కూడా ఆక్రమించకుండా సంబంధించిన భూమి స్కూల్ బడికి గాని ఈ గ్రామ పంచాయతీ గానికి మా వాళ్ళు ఇచ్చేది కాబట్టి మన ఈ భూమి ఊరి కోసం ఇచ్చింది కాబట్టి కాపాడుకునే బాధ్యత నాది. కాబట్టి తప్పకుండా మీరు ఎవరు వచ్చినా సాయం చేయాలని చెప్పి మీకు ఈ సభ ద్వారానే అందరి గ్రామస్తుల మధ్యనే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ గ్రామం నుంచి ఈ భూమికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా మీరు తప్పకుండా దాని యాక్షన్ తీసుకొని ఎటువంటి ఇష్యూ లేకుండా చూడాలని మీకు ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు కోరినట్టు తప్పకుండా అతి త్వరలో ఊరికి అందరికీ బాగు జరిగేలా బొడ్రాయి పండుగ చేసుకుందామని మీ అందరికీ సోదరం మాటిస్తున్నాం. మిగిలిపోయిన గూడ కూడా అతి త్వరలో కట్టించండి. ఎందుకంటే మా కూచుకుల వంశానికి సంబంధించిన ఏ భూమి కూడా గ్రామానికి చెందాలి కానీ ఒక వ్యక్తికి చెందొద్దు.